మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వరుస విచారణలతో ఉచ్చు బిగించే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై కూపీలాగుతున్న రేవంత్ అతి త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తమ కంటే ముందు 10 ఏళ్ల పాటు సాగిన బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలను ప్రజల ముందు ఉంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. రాజకీయ విమర్శలు కాకుండా విచారణకే ఆయన మొగ్గు చూపుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, తప్పిదాలను ఎత్తి చూపుతూ విచారణలకు రేవంత్ రెడ్డి సై అంటున్నారు. ఇందులో భాగంగానే మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తెప్పించుకున్నారు ఆయన. 13వ తేదీన అఖిల పక్షంతో మేడిగడ్డ సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. దీనికి కేసీఆర్ ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. మేడిగడ్డ సందర్శనకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారనేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. మరి ఇవాళ 97,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంలో 90,000 ఎకరాలకు కూడా నీళ్లు అందలేదన్న మాట వాస్తవం కాదా? నిజం ఇట్లుంటే ఈరోజు ఇంకా మమ్మల్ని ఏదో నిందించాలనే ప్రయత్నం చేయడము దీనికి ఏమైనా సమంజసంగా ఉందా? దీని మీద ఎక్కువ వివరాలకు వెళ్ళదలుచుకోలేదు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విజిలెన్స్ నివేదికలు కానీ లేకపోతే దీనికి సంబంధించిన అంశాలు అన్నీ కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు నిన్నమన్న విజిలెన్స్ నివేదిక ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి నాణ్యతను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోస్తోంది. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ద్వారా 1,00,000 ఎకరాలకు కూడా నీరు పారలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది. వారే డాక్టరు, వారే లాయరు, వారే ఇంజనీరు, వారే స్ట్రక్చరల్ ఇంజనీరు, వారే 80,000 పుస్తకాలు చదివి వాళ్ళ మేధస్సుతోనే నిర్మించారు. మేడిగడ్డ కడితే మేడిపండు అయింది. ఇక అన్నారం సంగతి నేను చెప్పాల్సిన పర్లేదు. సుందీళ్ళు ఎప్పుడేమైతే తెలియదు, పంపు సెట్లు ఏమైనాయో తెలియదు. వ్యవసాయంపై శ్వేతపత్రం పెట్టి కేసీఆర్ పాలనలో వైఫల్యాలను ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. 10 ఏండ్ల వైఫల్యాలను లెక్కలతో సహా వివరించి ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఆయన. కేసీఆర్ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఘోరమైన అన్యాయం జరిగిందనేది రేవంత్ వాదన. కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఆరోపించారు. కేసీఆర్ పాలనలోని నిర్ణయాలపై విచారణకు ఆదేశించే ముందు టెక్నికల్ ఆధారాలన్నీ సమకూర్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర నీటిపారుదల శాఖలో 2 ఇంజనీర్ ఇన్ చీఫ్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. రామగుండం ఈఎన్సీఎన్ వెంకటేశ్వర్లను సర్వీస్ నుంచి తొలగించింది. ఈఎన్సీ మురళీధర్ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించడంతో ఆయన రాజీనామా చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ప్రభుత్వ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశారని ఇటీవల చెప్పారు. మొత్తం వ్యవహారంపై రేవంత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయి. అతి త్వరలో సచివాలయం, అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణంపై విచారణ జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్చాట్లో తెలిపారు. విచారణకు ఆదేశించే ముందే పూర్తి వివరాలను నివేదికల రూపంలో తెప్పించుకుంటున్నారు ఆయన.